హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీచ్ బ్లాగ్స్లో భాగంగా ఈరోజు మీకు తంతడి బీచ్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ బీచ్ మన విశాఖపట్నానికి అయితే 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ బీచ్ కూడా మనకి ఎన్టీపీసీ దగ్గరలోనే ఉంటుంది. అయితే ఈ బీచ్కి రావాలంటే మనకి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. మనం వాడ్చీపురపల్లి వరకు బస్ మీద వచ్చి అక్కడి నుంచి ఆటోస్ ఏమైనా తీసుకొని మనం బీచ్కి అయితే రావాలి. నెక్స్ట్ చూసారా, మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది సైక్లోన్ అలర్ట్ షెల్టర్. ఇది ఏదైనా సైక్లోన్ అలర్ట్ వస్తే ఇక్కడున్న ప్రజలను అయితే మనకి షెల్టర్లోకి అయితే తీసుకెళ్తారు. మ్యాక్సిమం మనం చాలా బీచెస్ దగ్గర అయితే ఈ భవనాలు అయితే చూస్తూ ఉంటాం. సో మనం అయితే ఎంటర్ అయిపోయాం ఈ యొక్క తంతడి విలేజ్లోకి అయితే. సో మనకైతే ఈ రోడ్ అయితే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. మీరు డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. కాకపోతే క్రౌడ్ అయితే పెద్దగా ఉండదు ఈ బీచ్లోని. సో అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో నెమ్మదిగా వెళ్తే సరిపోతుంది. రైట్ సైడ్ వెళ్తే మనం విలేజ్లోకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ అయితే బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ అయితే కొంచెం పర్లేదనే చెప్పవచ్చు. మొత్తం అంతా బీచ్ వరకు అయితే మనకైతే సిమెంట్ రోడ్ అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు, బాగానే ఉంది. ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం పిక్నిక్ స్పాట్గా అయితే దీన్ని అయితే చూస్ చేసుకోండి. మీ ఓన్ వెహికల్ మీద వచ్చేటప్పుడు మాత్రం ఫ్యూయల్ చెక్ చేసుకోండి. మనకి చీపురుపల్లి నుంచి మధ్య దారిలో మాత్రం ఎక్కడ బంక్స్ అనేవి ఏమి ఉండవు. సో ఎన్టీపీసీ దగ్గరలో ఉన్న బంక్స్ దగ్గరే మీరు ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకుని అయితే వచ్చేసేయండి, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం బీచ్కి ఎంట్రన్స్లో మనకి ఈనాడు వాళ్ళు కట్టించిన ఈ బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇవి ఏంటంటే హుదూద్ టైంలోని కట్టించారంట ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈ రోడ్ అనేది ఎండ్ వరకు ఉంటుంది, కానీ మనకి బీచ్ ఎంట్రన్స్లో మాత్రం ఈ మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది, వాకబుల్ ఉంటుంది. సో మీ బైక్స్ అనేవి బీచ్ వరకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో అయితే మాత్రం చాలా వెహికల్స్ అయితే ఇక్కడే ఉంచేస్తారు. సో మనకి ఈరోజు ఈ వీకెండ్ కాదు కాబట్టి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇది మనకి యాచరీస్, అదే రొయ్యల కంపెనీ అనమాట. మ్యాక్సిమం బీచ్ సరౌండింగ్స్లో చాలా చోట్ల ఇలాంటి కంపెనీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం. పార్క్ చేసుకొని మనం అయితే బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ కొండల మధ్య ఉన్న వాటరే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ పార్క్ చేసి ఈ డౌన్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇలా వచ్చి ఈ కొండ ఏరియాస్ అయినా వెళ్ళొచ్చు. చూసారా, యూజ్ డస్ట్బిన్స్ అని చెప్పేసి చాలా చాలా నీట్గా డిజైన్ చేశారు కూడా ఇవి. ఎక్కడ నేనైతే చాలా బీచెస్ చూసాను, కానీ ఎక్కడ ఒక్క డస్ట్బిన్ అనేది కూడా కనిపించలేదు. ఇక్కడ చాలా బాగున్నాయి. క్రౌడ్ లేకపోయినా డస్ట్బిన్స్ అన్నీ మాత్రం చాలా నీట్గా పెట్టారు. ఇలాంటివి ప్రతి బీచ్లోని పెడితే మాత్రం మనం కొంతవరకైనా సరే పర్యావరణాన్ని ఎంకరేజ్ చేసినట్టు అయితే ఉంటాం. నెక్స్ట్ చూసారా, ఇది మనం ఇలా కూర్చొని బీచ్ చూడడానికి అయితే వ్యూ అయితే ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మనం అనుకున్న ఈ కొండల మధ్య ఉన్న బీచ్ అయితే ఇదే, అది కూడా మీకు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను క్లియర్గా. ఇక్కడే చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. మన కింద నుంచి వ్యూ అయితే ఏ విధంగా ఉంది మీకైతే పైనుంచి చూపిస్తాను. టాప్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అయితే మనం సినిమా షూట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ రెండు కొండల మధ్య చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. మీకైతే ఈ జక్కన్న మూవీలో ఫైట్ కానీ, లేకపోతే డెవిల్ మూవీ కానీ, తర్వాత నిన్ను కోరే మూవీ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏరియాలో షూట్ చేశారు. రీసెంట్గా అయితే నాగ చైతన్య మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. చూసారు ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇంత వాటర్ ఉన్నా సరే ఈ ప్లేస్ అనేది అలానే ఉంటుంది, చాలా ఖాళీగా ఉంటుంది. సో సెట్స్ సినిమా వాళ్ళకైతే సెట్స్ అవి వేసుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ అందుకని దీన్ని చూస్ చేసుకుంటారు. పెద్దగా క్రౌడ్ కూడా ఉండదు కాబట్టి, సో రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టిన అవసరం లేదు కాబట్టి ఈ కొండలపై నుంచి వస్తారు వచ్చిన వాళ్ళు కూడా. షూటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది అయితే ఈ షూటింగ్ జరిగినప్పుడు వచ్చారో కామెంట్ చేయండి. చూసారు ఎంత బాగుందో బీచ్ కూడా. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కొండ పైకి అయితే వెళ్తున్నాం. ఇది కూడా పెద్ద హైట్ అయితే ఏమి ఉండదు, బాగుంటుంది, వాకబుల్లే, పెద్ద ఇబ్బంది పడడానికి కూడా ఏం లేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. చూసారా, పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఈ షూటింగ్ కూడా ఈ ప్లేస్ నుంచి చూస్తారు చాలా వరకు, కానీ ఎడ్జ్లో అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జారే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వ్యూ అయితే మాత్రం టాప్లో ఉందని చెప్పొచ్చు. మనమైతే ఇక్కడి నుంచే వచ్చాం. మనమైతే ఇంకా ఎండ్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఏరియాలోనే రచయిత మూవీ షెట్ అయితే వేశారు. హౌస్ మొత్తం ఇక్కడే కట్టేశారు. చాలా ఇంత గ్యాప్లోని మొత్తం
సైడ్స్ అన్నీ వేసుకొని ఈ యొక్క ఇల్లుని అయితే ఈ పైనే కట్టేశారు. చూడండి ఎంత బాగుందో, పైనుంచి టాప్ వ్యూ అయితే మాత్రం సూపర్ కదా. మొత్తం ఒక్క మనిషి కూడా మీకు దరిదాపుల్లో కనిపించట్లేదు. బీచ్ కూడా అంత ప్లెజెంట్గా ఉంది. వీకెండ్స్లో అయితే మాత్రం ఒక 100 to 200 మెంబర్స్ వరకు అయితే మాత్రం వస్తూ ఉంటారు. రిమైనింగ్ డేస్ అయితే మాత్రం అస్సలు మీకు ఇంతే ప్లెజెంట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో టాప్ నుంచి వ్యూ అయితే. మీకు గుర్తుందా, ఈ యొక్క వ్యూ నుంచే నిన్ను కోరి మూవీలో నాని నివేద థామస్ యొక్క షాట్ అయితే తీశారు. ఒకసారి మీరు కూడా రీబ్యాక్ చేసుకోండి ఆ సాంగ్ని, చాలా బాగుంటుంది. ఈ యొక్క లొకేషన్ అయితే మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ ఈ కొండ అయితే మాత్రం ట్రెక్ చేయండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. మీ ఫ్యామిలీతో కూడా వచ్చి ఒక్కరోజు స్పెండ్ చేయండి, ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ జీడి తోటలు అవి ఉంటాయి. అక్కడ కూడా మనం ఏదైనా పిక్నిక్స్ అవి పెట్టుకుంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం పార్క్ చేసుకొని ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఫ్యామిలీస్తో అది ఎంజాయ్ చేయొచ్చు వన్ డే అంతా కూడా. నెక్స్ట్ చూసారా వెళ్తున్నారు కదా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్, అంటే వెడ్డింగ్ షూట్ అది కూడా ఇక్కడ పెట్టుకుంటారు చాలా వరకు. వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ బీచ్కి. రిమైనింగ్ అయితే మాత్రం పెద్దగా అయితే రారు, ఎందుకంటే సిటీ నుంచి ఇది 40 కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా ఇక్కడికి అయితే రారు. చెప్పాను కదా, ఈ డస్ట్బిన్స్ అయితే మాత్రం ఇక్కడ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ మైనస్ ఏంటంటే ఇన్ని డస్ట్బిన్స్ ఉన్నప్పటికీ కూడా చెత్త అనేది మాత్రం బయటపడేస్తున్నారు. అంటే మన జనానికి అక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళేంత మినిమం సెన్స్ అయితే లేదని అనిపిస్తుంది నాకు ఈ యొక్క ప్లేస్ చూస్తూ ఉంటే. ఆ డస్ట్బిన్స్ పెట్టకపోయినప్పుడు ఇలా పడి చేసినా ఒక అర్థం ఉంది, కానీ లేకపోతే అక్కడ డస్ట్బిన్స్ ఉన్నప్పటికి కూడా చూసారా ఎంత డస్ట్ అనేది ఇక్కడ వదిలేశారో. మన యొక్క ఎన్విరాన్మెంట్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఈ విధంగా చేయడం వల్ల. సో నెక్స్ట్ టైం మాత్రం ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రం దయచేసి ఈ విధంగా అయితే మాత్రం చేయొద్దు. వీటిని బాగు చేయడానికి అయితే ఎవరు రారు. మన యొక్క ఎన్విరాన్మెంట్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ డస్ట్బిన్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క డస్ట్ అనేది మాత్రం ఇక్కడ ఇలానే ఉంది. ఎప్పటికి మారుతారో ఏంటో తెలియట్లేదు, అంత ఇదిగా ఉంది. సో ఇప్పటికైనా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం ఈ యొక్క సజెషన్ అయితే ఇవ్వండి. మీరు తీసుకెళ్ళే చెత్తనైతే మాత్రం తినే స్నాక్స్ ఐటమ్ యొక్క బ్యాగ్స్ని అయినా సరే ఏవైనా సరే మీతో పాటు తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలా వదిలేస్తే ఎవరు ఇక్కడైతే తీయరు. మన ఎన్విరాన్మెంట్ని దగ్గరుండి మనమే పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా ఫ్లవర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ వెడ్డింగ్ షూట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా వస్తాయి వీడియోస్ అయితే కూడా. మీకు డ్రోన్ షాట్ కూడా వేసి చూపిస్తాను ఫైనల్గా, అది కూడా చూసేయండి. ఇలా ఉంటుంది బీచ్ అయితే మాత్రం. మ్యాక్సిమం ఈ వీకెండ్స్ టైంలో అయితే స్నానం చేయడానికి కూడా కంఫర్ట్ అనే చెప్తున్నారు. సో ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం లోపలికి అది వెళ్లకుండా స్నానం చేసే చాయిస్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ యొక్క మొక్కలు అయితే మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఈ బీచ్లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పువ్వులతో అయితే కూడా ఉన్నాయి. ఎవరైనా ఫొటోస్ కూడా తీసుకోవడానికి అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆ ఇసుకలో కూర్చొని కాసేపు స్పెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా చాలాసేపు అయితే ఇక్కడే స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మీకు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం వన్ డే స్పెండ్ చేయడానికి అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ని అయితే దయచేసి స్పాట్ చేయొద్దు. మీరు తీసుకొచ్చినవి ఆ డస్ట్బిన్లో అయితే పడి చేసేయండి, అది మాత్రం నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఫైనల్గా అయితే నేను లెఫ్ట్ అయిపోతున్నాను. నెక్స్ట్ ఈ ఫైనల్గా ఇక్కడ మీకు ఒక డ్రోన్ వ్యూ అయితే తీశాను, అది కూడా మీకు మెన్షన్ చేశాను. అది కూడా చూసేసి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు. డ్రోన్ వ్యూ అయితే మాత్రం ఈ విధంగా ఉంది, వేరే లెవెల్ కదా. ఇదంతా చూసేసి నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.